ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలశైత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினும் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை வாழும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాప్పాయ నమో యామున సూనవే యక్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపొడి ఆళ్వార్లు అనుకరించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని చక్కగా సేవిస్తూ ఉన్నాం. తిరుమాళ్ళ యొక్క వైభవం, పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఎంతో భోగ్యాతిశయంగా ఆళ్వార్లు అనుగ్రహిస్తూ ఉంటే ఒక్కొక్క పాసురంలో ఉండేటటువంటి విశేషాలు ఆళ్వార్ల యొక్క మనోభావాలన్నిటినీ కూడా పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు మనకి చక్కగా సుస్పష్టంగా మనకి కూడా జ్ఞానం లేనటువంటి మనకి కూడా అర్థమయ్యేటట్టుగా చేతిలో ఉసిరికాయలా మనకి అందిస్తూ ఉంటే ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున క్రిందటి పాసురంలో ఆళ్వార్ల యొక్క మనసు పెరుమాళ్లను సేవిస్తూ కరిగిపోతూ ఉంటే శరీరం అంతా కూడా శిథిలమైపోతూ ఉంటే ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆళ్వారే. అలా పెరుమాళ్లను సేవించి ఇన్ని పాటలు పడే బదులు మాలా దేహయాత్రను చేయొచ్చు కదా అంటే దానికి సమాధానంగా ఓ సంసారులారా, ఈ సంసారంలో ఉండేటటువంటి చేతనులారా, ఒక్కసారి వెళ్ళండి, శ్రీరంగం వెళ్ళి మీ చూపుని ఆ శ్రీరంగనాథుడి మీద వేసి ఆ తర్వాత ఈ సమాధానం చెప్పండి. ఎవరైనా ఒక్కసారి వెళ్ళి ఆ శ్రీరంగనాథుడి మీద ఒక్కసారి ఆ చూపు వేసి మళ్ళీ మరల్చగలరా? అడియోర్కు అగలలామే. అంత వైభవంగా వేచేసి ఉన్నటువంటి ఆ స్వామి మీద వేసినటువంటి ఆ చూపు మరల్చి ఆ వైభవ ఆ కైంకర్యాన్ని, ఆ సేవని, ఆ పెరుమాళ్ళు సాయించేటటువంటి ఆ సౌందర్యం అనేటటువంటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోని వాడంటూ ఎవరైనా ఉంటారా? ఆ పెరుమాళ్ళు అత్యద్భుతంగా వేంచేసి ఉండి సేవ సాయిస్తూ ఉంటే ఆ సేవని సేవించుకోకుండా మరలగల ఎవరికైనా ఉంటుందా అని క్రిందటి పాసురంలో మనకి అనుగ్రహించారు. పాయునీర్ అరంగంతన్నుల్ పాంబణై పள்ளிకొండ మాయనార్ తిరునల్ మార్పుం மரதக உருவும் தோளும் தூய தாமரை கங்களும் துவரிதஷ் பவளவாயும் ஆயசீர் முடியும் தேசும் అడియరోకు అగలలామే. మామూలు వాళ్ళే ఇంతటి అందాన్ని, సౌందర్యాన్ని చూసి ఆదిశేషుడి మీద శయనించి ఉండేటటువంటి ఆ సొగసుని చూసి చక్కగా వక్షస్థలంలో లక్ష్మీదేవిని పిరాటిని కలిగి ఉండేటటువంటి ఆ వక్షస్థలాన్ని చూసి ఆ పెరుమాళ్ళ యొక్క పూర్తి తిరుమేని సౌందర్యాన్ని చూసి అత్యద్భుతంగా వేయించేసి ఉండేటటువంటి ఆ భుజములను చూసి ఆ తూయ తామరై కంగళ్ అందరినీ వశపరుచుకునేటటువంటి ఆ తిరునేత్ర సౌందర్యాన్ని చూసి తువరిదష్పవళవాయుం ఎర్రటి అధరములని, ఆ అధరముల లోపల ఉండేటటువంటి పగడములు వంటి ఆ దంత పంక్తిని, ఇవన్నీ కూడా ఆయసీర్ ముడియం దేశం గొప్పగా అత్యద్భుతంగా ఎప్పటి నుంచో వస్తూ సిద్ధంగా ఉండి ఈ ఉభయ విభూతులకి నాయకుడిని నేను అని తెలియచేసేటటువంటి ఆ తిరుముడిని, ఈ అవయవాలన్నిటి శోభను సముదాయించుకొని గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ మనకి కటాక్షిస్తూ ఉండేటటువంటి ఆ రంగనాథుణ్ణి సేవిస్తే మామూలు వారి మనసు కరిగిపోయి శరీరం శిథిలమైపోయి నిశ్చేష్టులుగా రంగనాథుణ్ణి చూస్తూ అలా ఉండిపోతారే. అలాంటిది స్వరూప జ్ఞానం కలిగి ఉండి ఆయన సర్వశేషి, మేము దాసులము, ఆయన్ని సేవించడమే మాకు భోగ్యమైనటువంటి కైంకర్యము, మేము కోరుకునేటటువంటి పురుషార్థము అని తెలిసినటువంటి అనేటటువంటి స్వరూప జ్ఞానం కలిగినటువంటి దాసులు ఈ కైంకర్యాన్ని విడిచిపెట్టి ఉండగలరా అని నిన్నటి పాసురంలో ఆళ్వార్లు మనకి అనుగ్రహిస్తే
ఇలా ఉండలేరు కదా అని ఆళ్వార్లు వారి లోకంలో ఉండేటటువంటి వారందరితో కూడా చెప్తూ ఉంటే వారి మనసు ఆళ్వార్లతో మాట్లాడుతోందట ఈ పాసురంలో. ఆళ్వారే, మీరింత ప్రాధేయపడి పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించలేకపోతున్నానే అని దుఃఖించే బదులు పెరుమాళ్ళని కొంచెం సేపు సేవించి అప్పుడు ఆ ఆనందాన్ని తనివి తీరా అనుభవించవచ్చు కదా. ఇలా ఎడతెరిపి లేకుండా పెరుమాళ్ళని సేవిస్తూ నిలవలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారే, అలా కాకుండా కొంచెం పరిచ్ఛేదం అంటే ఇంత సమయమే పెరువాళ్ళని సేవిస్తాను అనేటటువంటి భావనతోటి ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో పెరుమాళ్ళని సేవించి మీ ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా మనసులో నింపుకొని అలా సమయాన్ని విభజించుకొని కొన్ని సమయాల్లో పెరుమాళ్ళని సేవించవచ్చు కదా అని సలహా మనసు ఇస్తూ ఉంటే మనసులో ఒక భావన కలిగితే దానికి మళ్ళీ సమాధానపరుచుకుంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. இருபத்தோராம்பாட்டு பணிவினால் இத்தியாதி அகலப்போகாதாகில் பரிச்சேதித்து அனுபவிக்க பார்த்தாலோ என்கிற திருவுள்ளத்தை குறித்து விஷயத்தில் துணிவில்லாமையாலே அநாதி காலம் இழந்த அறிவு கெடுப்போலே இருப்பதொன்று காணும். இப்போது பரிச்சேதித்து அனுபவிக்கலாமென்று కణిసిక్కీర ఇదవం ఎన్గిరార్. వారి మనసు ఆళ్వార్ల యొక్క మనసు ఆళ్వార్తో అంటోందట, అగలపోదాగిల్ పరిచ్ఛేదత్తు అనుభవిక్క పార్తాలో. ఆళ్వార్లే ఇలా పూర్తిగా పరిపూర్ణంగా మీరు అనుభవించలేకపోతున్నారంటున్నారు కదా. అలా అద్వితీయంగా అనంతాళ్వార్ మీద శయనించి ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే మీ శరీరము శిథిలమైపోతోంది, మనసు కరిగిపోతోంది అని బాధపడుతున్నారు. అలా బాధపడే బదులు పరిచ్ఛేదంగా అంటే కొంత సమయమే పెరుమాళ్ళని సేవిస్తాను అని అలా కాలనియమం పెట్టుకొని పెరుమాళ్ళని సేవించవచ్చు కదా అని వారి యొక్క తిరువుళ్ళంలో ఒక జనించినటువంటి ఒక భావనకి సమాధానం చెప్తున్నారు ఆళ్వార్లు. ఈ విషయத்தில் துணிவில்லாமையாலே அநாதி காலம் இழந்து அறிவு கெடுபோலே இருப்பதொன்று காணும். இப்போது பரிச்சேதத்து அனுபவிக்கலாம் என்று కణిసిక్కిర ఇదుவும் ఎన్గిరార్. ఎలా ఉంటుందట అలా పరిచ్ఛేదంగా పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే అప్పుడు కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అంటే ఈ అద్వితీయమైనటువంటి ఒక విషయాన్ని నాకు స్వామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఈ దివ్య తిరుమేని సౌందర్యాన్ని దురదృష్టవశాత్తు నా ప్రారబ్ధం వల్ల అనాది కాలంగా నేను పోగొట్టుకున్నాను. ఆ అనాది కాలంగా నేను పోగొట్టుకొని ఎంతైతే దుఃఖాన్ని అనుభవించానో పొందలేనప్పుడు అంటే పెరుమాళ్ళని సేవించలేనప్పుడు నేను ఎంతైతే దుఃఖాన్ని అనుభవించానో ఇప్పుడు అలా పరిచ్ఛేదించి కాలాన్ని ఒక విభాగాలుగా విభజించుకొని ఆ కాలంలో మాత్రమే పెరుమాళ్ళని సేవిస్తాను అనుభవిస్తాను అని అనుకోవడము అప్పుడు అనాది కాలంగా పెరుమాళ్ళని పోగొట్టుకున్నటువంటి దుఃఖంతో సమానము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇదివరకు పెరుమాళ్ళ యొక్క స్వరూపం తెలియనప్పుడు పెరుమాళ్ళ కటాక్షం నోచుకోలేనటువంటి నేను ఆ సమయంలో ఎంతైతే భాగ్యాన్ని పొందలేకపోయానో, ఎంత దురదృష్టవంతుడినో, ఎంత ఆనందాన్ని కోల్పోయానో, ఎంత ఆ అనుభవాన్ని కోల్పోయానో ఇప్పుడు పెరుమాళ్ళని పరిచ్ఛేదంగా అనుభవిస్తే అంటే కొంత సమయమే నేను పెరుమాళ్ళని చూస్తాను, తద్వారా నా మనసును నిలబెట్టుకుంటాను అనేటటువంటి భావన ఆ రోజు నేను పెరుమాళ్ళని చూడనప్పుడు ఎంతైతే దుఃఖాన్ని పొందానో అంత దుఃఖము కలిగిస్తుంది. అది ఇది సమానమే అంటున్నారు. ఏదో మన మనసుని ధరింపచేసుకోవడానికి ఆళ్వార్లు తమ మనసును ధరింపచేసుకోవడానికి తమ శరీరాన్ని ధరింపచేసుకోవడానికి పెరుమాళ్ళని కొంత సమయమే అనుభవిస్తాను అనేటటువంటి ఆలోచన అసలు పెరుమాళ్ళని సేవించనప్పుడు ఎంతైతే దుఃఖాన్ని కలగజేస్తుందో ఆ కాలాన్ని విభజించి అనుభవించాలనేటటువంటి ఆలోచన కూడా అంతే దుఃఖాన్ని కలగజేస్తోంది అని ఈ పాసురంలో మనకు అనుగ్రహిస్తున్నారు. అంటే ఒకసారి పెరుమాళ్ళని సేవించడం అనేటటువంటిది మనసుకి అలవాటు పడితే అది
మారదు. ఆ అలవాటు మనసు, ఆ అలవాటును విడిచి మనసు ఉండలేదు. ఆ అనుభవాన్ని విడిచి మనసు నిలవలేదు, ఒక్క క్షణం కూడా నిలవలేదు. పోనీ ఒక పక్కన ద్రవించిపోతుంది కదా ఈ మనసు, అలా కాకుండా కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇతర విషయాల పట్ల వెళదామా అంటే ఆ తిరుమేని సౌందర్యము అలా వెళ్ళనివ్వదు, అలా కోల్పోనివ్వదు ఈ ఆనందాన్ని అని మనకి ఇండైరెక్ట్గా మనకి అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో. ఒకసారి పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లక్ష్మీశరం గారు మీరు చెప్పండి, చెప్పేటటువంటి ప్రయత్నం చేయించండి. పణివినాల్ మనమదు అన్రి பவளவாய் அரங்கனார்க்கு துணிவினால் வாழமாட்டா தொல்லை நெஞ்சே நீ சொல்லாய் அணியனார் செம்பனாயா அருவரை அணைய கோயில் மணியனார் கிடந்த வாற்றை மனத்தினால் நினைக்கலாமே. பணிவினால் மனுமது ஒன்றி பவளவாய் அரங்கனார்க்கு துணிவினால் வாழமாட்டா தொல்லை நெஞ்சே நீ சொல்லாய் அணியினார் செம்பொனாய அருவரை அணைய கோயில் மணியினார் கிடந்த வாற்றை మనత్తినాల్ నినైక్కలామే. మనత్తినాల్ నినైక్కలామే. ఓ నా మనసా, ఒకసారి నువ్వు ఆలోచించి చూడు, నువ్వు పెరుమాళ్ళని అనుభవాన్ని విడిచి నువ్వు ఉండగలవా అని అడుగుతున్నారు తమ మనసుని. ఓ మనసా, నువ్వే చెప్పు, పెరుమాళ్ళని విడిచి ఈ అనుభవాన్ని విడిచి నువ్వు ఉండగలవా అంటున్నారు. ఏ అనుభవాన్ని? పవళవాయ్ అరంగనార్కు, ఎర్రటి పగడములు వంటి అధరములు కలిగినటువంటి అరంగనార్కు శ్రీరంగనాథుని విషయంలో పణివినాల్ అణుకువను కలిగి ఉండి, పడివినాల్ అనుభవాన్ని కలిగి ఉండి, మనమదు ఒన్రి మనసు పొందికగా భగవత్ విషయంలోనే పొందికగా పెట్టుకొని, తుణివినాల్ స్థిర నిశ్చయంతో దృఢమైనటువంటి విశ్వాసంతో, వాజమాట ఉజ్జీవించలేని నువ్వు, ఉజ్జీవించలేనటువంటి ఓ తొల్లైనంచే చిరకాలంగా భగవద్ విషయాన్ని కోల్పోయినటువంటి ఓ మనసా, ఎంతో కాలం నుండి మనసు ఎలా ఉండాలి నిజంగా అంటే ఎర్రటి అధరములు కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడి విషయంలో ఈడుపాటు ఉండి, ఆయన పట్ల అణుకువను కలిగి ఉండి, స్థిరంగా పొందికగా ఈ మనసు స్థిరంగా ఆ భగవంతుని యొక్క అనుభవంలో ఉజ్జీవించవలసినటువంటి ఆ మనసు ఆ ఉజ్జీవనాన్ని కోల్పోయి, అనాది కాలంగా ఉజ్జీవనాన్ని కోల్పోయినటువంటి ఓ తొల్లైనంచే చిరకాలంగా ఈ భగవత్ విషయాన్ని కోల్పోయినటువంటి ఓ నా మనసా, అణియనార్ అందంగా నిండి, అణి అంటే అందం, అణియిన్ ఆర్ అందంగా, అందం నిండుగా ఉండేటటువంటి సెం పొన్ ఆయా. సెం అంటే ఎర్రదైనటువంటి, పొన్ ఆయా స్పృహణీయమైనటువంటి, ఆయా అంటే బంగారంతో చేయబడినటువంటి, అరువరై అనయ గొప్ప పర్వతం వంటి కోయిల్ కోవెలలో వేంచేసి ఉన్నటువంటి, మణి అనార్ నీలరత్నం వంటి భగవానుడు శ్రీరంగనాథుడు ఎలా వేంచేసి ఉన్నాడు అంటే ఆ శ్రీరంగం అనేటటువంటి ఒక శ్రీరంగ గోపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగ గోపురంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఎలా పోలుస్తున్నారు ఆళ్వార్లు అంటే ఎర్రటి బంగారంతో చేయబడినటువంటి గొప్ప పర్వతంలో ఒక ఇంద్రనీలమణిని పొదిగినట్టుగా వేంచేసి ఉన్నటువంటి ఓ స్వామి, కిడందవాత్తై శయనించి ఉండేటటువంటి ఆ అందాన్ని గనక ఒకసారి ఓ నా మనసా ఆ రుచిని అనుభవించడం మొదలు పెడితే మనత్తినాల్ మనసులో నినైక్కలామే, దాన్ని పరిపూర్ణంగా కొలవగలమా? నీ సొల్లాయ్ నీ చెప్పు. ఆ అనుభవాన్ని విడిచిపెట్టి ఉండగలమా?
నీ సొల్లాయ్ ఓ నా మనస నువ్వే చెప్పు అని తమ మనసుకు బదులు చెప్పుకుంటున్నారు ఆళ్వార్లు. అనాది కాలంగా పెరుమాళ్ళని ఎర్రటి అధరములు కలిగినటువంటి ఆ రంగనాథుడి విషయంలో అణుకువ కలిగి ఉండి ఆ మనసు పొందికగా పెట్టుకొని ఆ ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఉజ్జీవించవలసిన పెరుమాళ్ళనే సేవించవలసినటువంటి ఆ మనసు ఆ భగవద్ విషయానికి చిరకాలంగా ఎంతో అనాది కాలంగా ఆ భగవద్ విషయానికి దూరంగా ఉన్నటువంటి ఆ మనసు ఆళ్వార్ల యొక్క మనసు ఈరోజు రంగనాథుణ్ణి సేవిస్తోంది కదా, అలాంటి మనసును అడుగుతున్నారు. ఎలాంటి రంగనాథుణ్ణి సేవిస్తోంది ఆళ్వార్ల యొక్క మనసు? అణయినార్ అందంతో నిండి ఉన్నటువంటి శంపనాయ ఎర్రని బంగారంతో చేయబడినటువంటి అరువరై అనయ గొప్ప పర్వతం వంటి కోవెలలో మణి అనార్ నీలరత్నం వంటి నీలరత్నంగా వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నారు? కిడంద అత్తై శయనించి ఉండి ఆ సేవని సాయిస్తూ ఆ అందాన్ని కటాక్షిస్తూ ఉంటే అలాంటి పెరుమాళ్ళని ఇప్పుడు సేవిస్తున్నటువంటి ఓ మనస ఆ అనుభవం ఆ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయాన్ని అనుభవించేటటువంటి రుచి తెలిసినటువంటి ఓ మనస మనత్తినాల్ని నైక్కలామే ఆ మనసుతోటి ఇంత మాత్రమే సేవించగలము, ఇంత అనుభవిస్తే ఈ అనుభవం పరిపూర్ణంగా ఉంటుంది అని ఆ అందానికి ఆ భోగ్యాతిశయానికి ఒక అవధి కట్టగలమా మనస? నువ్వే మాకు చెప్పు ఓ మనత్తినాల్ని నైక్కలాము. ఆ మనసుతో అయినా దానికి అవధి ఇంత అని ఆ మనసుతో అయినా చెప్పగలమా? చెప్పలేము కదా అని చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. అంటే ఇంతకాలం భగవంతుడికి దూరంగా ఉన్నటువంటి ఈ మనసు ఒక్కసారి భగవత్ కటాక్షంతో ఆ పెరుమాళ్ళ యొక్క భోగ్యాతిశయంగా ఉండేటటువంటి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా అనుభవించడం అనేటటువంటి ఆ అనుభవానికి అలవాటు పడినటువంటి ఈ మనసు ఈ అనుభవం ఇంత అనుభవిస్తే చాలు పరిపూర్ణంగా మనం అనుభవించగలము, లేకపోతే ఈ సమయాల్లో అనుభవిస్తే చాలు మనం ధరించి ఈ అనుభవం పూర్తి అవుతుంది అనేటటువంటిది మాటలలోనూ చెప్పలేము, ఊహించడానికి వీలుగా ఉండేటటువంటి ఆ మనసు అనేటటువంటి పరికరంతో కూడా మనం చెప్పలేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పెరుమాళ్ళు అనుభవించేటటువంటి ఆ సేవ కైంకర్య భోగ్యాతిశయంగా ఉండేటటువంటి ఆ సౌందర్యం కటాక్షించేటటువంటి ఆ సౌందర్య అనుభవము ఇంతది అని మనం మనసుతో కూడా చెప్పలేము. ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలి, ఇంకా కొరతగానే ఉంటుంది, ఎంత అనుభవించినా ఇంకా కొరతగానే ఉంటుంది అని చెప్తారు. అందుకే మనం దివ్య దేశాలు వెళ్ళి అక్కడ పెరుమాళ్ళని సేవించేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా భోగ్యంగా మాకు ఇవాళ పెరుమాళ్ళ సేవ అయ్యిందండి అని అనుకోకూడదట, అని తృప్తి పడకూడదు. ఎంత సేవించినా కూడా పెరుమాళ్ళు తనివి తీరదు కాబట్టి చాలా తృప్తిగా ఉందండి, వాళ్ళ పెరుమాళ్ళ సేవ చక్కగా జరిగింది, పెరుమాళ్ళని ఆపాదమస్తకం సేవించుకున్నామండి అని పొరపాటున కూడా మన మనసులో భావన కలగకూడదు. నిజానికి ఏమనుకుంటాం, ఆహా ఎప్పుడూ పెరుమాళ్ళని ఆ తిరువేంగడం వెళ్తే ఆ తిరువేంగడం ఒడియాన్ని 1 నిమిషమో 2 నిమిషాల్లో 1 సెకండ్లు 30 సెకండ్లో 40 సెకండ్లో చూపిస్తారు. మన అదృష్టం బాగుండి ఒక 2 నిమిషాలకు ఎవరూ రాకుండా వెనకాల తోయకుండా స్థిరంగా ఒక 2 నిమిషాలు పెరుమాళ్ళని సేవించుకున్నా బయటకు వచ్చేసి ఆహా ఈరోజు నా అదృష్టం బాగుంది, పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించుకోగలిగాను, అక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండి పెరుమాళ్ళని భోగ్యంగా సేవించుకోగలిగాను అనేటటువంటి భావన అనేటటువంటి తృప్తి మనసుకి కలగకూడదు. ఆ స్థితి నుండి పైకి రావాలి. ఆ స్థితి పెరుమాళ్ళని ఎంత అనుభవించినా కూడా అది కొరతగా ఉండేటటువంటి స్థితిగానే మనకి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో ఎందుకు అంటే అది మన మనసు గొప్పతనం కాదు, ఎదురుగుండా ఉండేటటువంటి ఆ విషయం యొక్క వైభవం, పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయం యొక్క వైభవం అలాంటిది. ఎంత అనుభవించినా కూడా దానికి అవధి ఇంత అని చెప్పలేనంత గొప్ప అనుభవం పెరుమాళ్ళ యొక్క ఆ సౌందర్యాతిశయం, ఆ సౌందర్యాతిశయ అనుభవము అని మనకి ఆళ్వార్లు అందరూ కూడా ఆ విషయాన్ని అనుగ్రహిస్తున్నారు. తొండరడిపొడి ఆళ్వార్లు ఈ విషయంలో అనుగ్రహిస్తున్నారు. పణివినాల్ మనమదొన్రై పడివదాగ వందు ఒరుపాటు పడివినాల్ మనమదొన్రి అని చెప్తున్నారు. పణివిదాగా అంటే ఆ పెరుమాళ్ళ విషయంలో మనకి అణుకువ కలిగి ఉండడం, ఆ స్థితి కలిగి ఉండడం, ఆ మనసుకి ఒక
భావన కలిగి స్థిరమైనటువంటి ఒక భావన కలిగి ఉండడాన్ని పணிவதாக అంటున్నారు. ఇతర విషయంகளில் నిన్రం ఈ విషయத்தில் మనస్సై పணிவதாக ఒండ్రి. అప్పటి వరకు ఇతర విషయాల పట్ల ఆదరం కలిగి ఉన్నటువంటి ఈ మనస్సు పొందికగా ఇతర విషయాల పట్లే వ్యామోహం కలిగినటువంటి ఈ మనసు ఈరోజు ఎదురుగుండా ఉండేటటువంటి పెరుమాళ్ళ పట్ల స్థిరంగా ఆ మనసు ఎటూ కదిలిపోకుండా పెరుమాళ్ళ కటాక్షంతో పెరుమాళ్ళనే సేవించేటటువంటి స్థితి కలిగి ఉంది. అలాంటి స్థితి కలిగి ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. ఎదురుగుండా పెరుమాళ్ళు వేయించేసి ఉండి పెరుమాళ్ళను సేవ సాయిస్తూ ఉన్న మన మనసులో మనం కోరుకోవాల్సినటువంటి కోరికల యొక్క లిస్టో లేకపోతే మనం అప్పటి వరకు మన సంసారంలో పడుతున్నటువంటి ఆ బాధలో అవే గుర్తొచ్చి అవే విన్నవించేయాలి. ఆ దొరికినటువంటి ఆ నిమిషం సమయంలోనూ ఆ 30 సెకండ్ల 40 సెకండ్ల సమయంలోనూ మన బాధలన్నీ పెరుమాళ్ళకి విన్నవించుకోవాలి అనేటటువంటి స్థితి కలుగుతుంది మనసుకి. లేకపోతే మనం కోరుకోవాల్సినటువంటి కోరికలన్నీ కూడా పెరుమాళ్ళ ముందు ఉంచేయాలి అనేటటువంటి స్థితి మనసుకి సాధారణంగా కలుగుతుంది తప్ప పెరుమాళ్ళని సేవించాలి, పెరుమాళ్ళకి మంగళాశాసనం చెయ్యాలి అనేటటువంటి భావన అరుదుగా లభిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు అనాది కాలంగా విషయాల పట్ల స్థిరంగా నిలిచి ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క మనసు ఈ విషయத்தில் మనస్సై పணிవதாக ఒండ్రి. ఈ విషయంలో రంగనాథుడి విషయంలో ఇప్పుడు స్థిరంగా అణుకువ కలిగి అంటే పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి భావన స్థిరంగా ఉండి ఆళ్వార్లు ఎలా చెప్తే అలా నడుచుకునేటటువంటి స్థితి కలిగినటువంటి మనస్సు అని చెప్తున్నారు. ఒండ్రుగై ఒరుపడుగై అంటే స్థిరంగా ఉండడం, ఆ విషయంలో స్థిరంగా మనసుని నిలపడం గురించి చెప్తున్నారు. ఇతర విషయంகளில் పోరుగిర నెంజై అనైత్త నిన్றும் மீட்டு ప్రాప్త விஷயத்திலே பிரவணமாக்குவோம் என்னும் ఉద్యోగమేయాయత్తు ఇవ్విషయత్తుకు వేండువదు. మనసుకు కావాల్సినటువంటి ఉద్యోగం అంటే వ్యాపారం, మనసులో ఎప్పుడూ కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే ఇతర విషయాల పట్ల పరుగులెట్టేటటువంటి ఆ మనసు అవన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆ విషయాలన్నిటినీ కూడా దాటి ఆ విషయాలన్నిటినీ కూడా వదిలివేసి అంటే ఒక వైరాగ్య స్థితి కలగాలి. జ్ఞాన భక్తి వైరాగ్యములు 3 పెరుమాళ్ళని దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి భావనలు. ముందు పెరుమాళ్ళ యొక్క స్థితి పెరుమాళ్ళు చేసి మనం పెరుమాళ్ళకి దాసులము అనేటటువంటి జ్ఞానం, అర్ధపంచక జ్ఞానం అనేటటువంటి జ్ఞానం కలగడం, ఆ తర్వాత పెరుమాళ్ళ పట్ల భక్తి కలగడం, అది ప్రేమగా పరిణితి చెందడం, అలాగే దానికి తోడుగా ఇతర విషయాల పట్ల విరక్తి కలగడం కూడా మనల్ని పెరుమాళ్ళకు దగ్గరకు చేస్తుంది. అలా మన మనసులో ఉండవలసినటువంటి ఉద్యోగం, మన మనసులో కలగవలసినటువంటి స్థితి ఏమిటి, మన మనసులో కలగవలసినటువంటి భావనలు ఏమిటి అంటే ఇతర విషయాల పట్ల పరిగెట్టేటటువంటి ఆ మనసుని నిలిపి ప్రాప్త విషయత్తులే మా ప్రాప్తమైనటువంటి ఆ రంగనాథుడి విషయంలో ఆ ప్రవణం అంటే ఆర్తిని ఆదరణ కలిగి ఉండడమే ఈ మనసుకి కావలసినటువంటి విషయము. ఇంగు మనస్సు ఎంగిరదు మనోవృత్తియే. మనస్సు అని చెప్తున్నారు. ఇక్కడ మనస్సు అంటే ఏమిటండి అంటే మనలో కలిగేటటువంటి ఆ భావనల్ని మనస్సుతో చెప్తున్నారు ఆళ్వార్లు అంటున్నారు. పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి భావన కలగాలి, దివ్య దేశాలు వెళ్ళి సేవించాలి అనేటటువంటి ఒక కోరిక కలగాలి. పెరుమాళ్ళ ఇతర విషయాల పట్ల చూపించేటటువంటి ఆదరాన్ని పెరుమాళ్ళ పట్ల ఆ ఆదరం పెరుమాళ్ళ పట్ల పెరిగేటట్టుగా మన మనసుకి అభ్యాసం చేసుకోవాలి. ఇవన్నీ ఆ భావనలన్నీ ఎలా కలుగుతాయి అంటే అభ్యాసం చేస్తేనే, మనసుకి ఆ భావనలు నేర్పుతేనే అవి కలుగుతాయి. లేకపోతే ఇప్పుడు మనం వేటిని చూస్తూ సహజంగా వేటిని ఎక్కువగా చూస్తూ వేటిని ఎక్కువగా వింటూ ఈ ఇంద్రియాలతోటి వేటిని అనుభవిస్తున్నామో ఆ భావనలే మనసుకు కలుగుతూ ఉంటాయి. అలాంటి మనసుని నియంత్రించి పెరుమాళ్ళ వైపు ప్రసరించేటట్టుగా చేసి పెరుమాళ్ళ పట్ల ప్రావణ్యము పెరిగేటట్టుగా మన మనసుని తీర్చిదిద్దుకోవాలి. అది ఎలా కలుగుతుంది అంటే ఒక్కసారి పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయాన్ని సేవిస్తే, ఆయన చూపిస్తే, ఆయన కటాక్షిస్తే, అది మనం సేవిస్తే ఆ అందం అనేటటువంటిది మన మనసుని మార్చేస్తుంది అని ఇదివరకు భాస్కరాల్లో ఆళ్వార్లు అనుగ్రహించారు. అలా పరిణితి చెందినటువంటి మనసు గురించి చెప్తున్నారు.
பகவத்யதிரிக்த விஷயங்களில் புனிவுதான உண்டானாலும் ఇరుంగై పాక్షికం పోని. ఎలా వైరాగ్యం అనేటటువంటిది కలుగుతుంది అంటే ఇతర విషయాల్లో ఉండేటటువంటి దోషాలు మనకి తెలిస్తే అప్పుడు ఆ ఇతర విషయాల్లో మనకి వైరాగ్యం కలుగుతుంది. వ్యతిరిక్త విషయంగళిల్, భగవంతుడు కాకుండా ఇతర విషయాలను పట్ల మనం ఆదరాన్ని పెంచుకున్నా పునివుదాన్ ఉండానాలు ఇరుంగై పాక్షికం, ఆ విషయాల పట్ల మనం వ్యామోహాన్ని చెంది వాటి పట్ల ఆదరాన్ని పెంచుకున్నా ఆ ఆదరం అనేటటువంటిది పాక్షికంగానే ఉంటుంది. స్థిరంగా ఒక దాని మీద ప్రేమను పెంచుకోగలమా, ఒక విషయం మీద ప్రేమను పెంచుకోగలమా? లేదు. మన మనసు చాలా చంచలమైంది కాబట్టి ఒక విషయం ఇప్పుడు కొన్ని రోజులు పుస్తక పఠనం చేయాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అలా కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు పుస్తక పఠనాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే 6వ రోజు మనకే చిరాకు వస్తుంది. అబ్బా ఏం చదువుతాం ఇన్ని పుస్తకాలు అని ఆ పుస్తకాలు చదవటం ఆపేసి వేరే విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఇతర విషయాల్లో మనం అనురాగము, ఆ ఆదరణ పెంచుకున్నా అది పాక్షికంగానే ఉంటుంది. మనసు చంచలమైంది కాబట్టి ఒక విషయం నుండి ఒక విషయంలోకి ఆ ఆదరణ అనేటటువంటి మారుతూ ఉంటుంది. ఈ రక్కముండానాలు ఫలిప్పదిల్లై, అంత ఆదరణ అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది ఫలించదు. సంసారంలో మనం ఎంతోమంది మీద ఎంతో ప్రేమని ఆదరాన్ని పెంచుకుంటూ ఉంటాం. వారు అన్ని వేళలా మనకి అనుకూలంగా మన పట్ల అంతే ఆదరాన్ని అంతే ప్రేమని చూపాలి అని అనుకోవడం సమంజసమే కాదు, అలా జరగను కూడా జరగదు. మనం వారి మీద ఇంత ప్రేమను చూపిస్తున్నాం కాబట్టి వారు మన మీద అదే రకంగా ప్రేమను చూపించాలి అంటే అలా ఫలించదు. ఈ లోకంలో మనం ఒక విషయంలో అంత ఆదరణని చూపిస్తూ, అంత ప్రేమని చూపిస్తూ, అంత ప్రేమని వారి మీద ఉంచినప్పటికీ కూడా, ఇతర విషయాల మీద ఉంచినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వదు. మనం కోరుకున్నటువంటి ఆ ఆనందాన్ని తిరిగి ఇస్తుంది ఇవ్వదనేటటువంటి నమ్మకం లేదు అంటున్నారు. అలా కాకుండా ఇది ఇతర విషయాల్లో ఉండేటటువంటి వాటి యొక్క స్వరూపం. మరి భగవద్ విషయంలో ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమిటండి? దానికి ఇతర విషయాలకి భగవద్ విషయానికి ఉండేటటువంటి తేడా ఏమిటండి అంటే, భగవద్ విషయం అలా కాదండి, ఇదొక విలక్షణమైనటువంటి తత్వము. భగవద్ విషయంలో ఇంత శ్రమపడి దాని మీద ఆదరాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏమాత్రము ఆనుకూల్యాన్ని పెరుమాళ్ళ పట్ల చూపించినా పెరుమాళ్ళ కటాక్షంతో పెరుమాళ్ళే మన మనసులో చేరి ఆ పెరుమాళ్ళ పట్ల ఆదరాన్ని పెంచి ఆ రుచిని, కైంకర్య రుచిని మనకి కలగచేసి ఆ కైంకర్యం చేస్తూ ఉంటే పొందేటటువంటి ఆ ఆనందం స్థిరంగా మనకి ఉండేటట్టుగా నిలిపి, ఆ ఆనందం పాక్షికంగా కాకుండా ఫలాన్ని ఇవ్వలేకపోవడం కాకుండా ఆ కైంకర్య పట్ల ఉండేటటువంటి ఆ అభిరుచి స్థిరంగా ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలగజేసేటట్టుగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్తున్నారు. భగవద్ విషయத்தில் నమేయం ఎంగిర ప్రతిజ్ఞై కులయ్యం మాత్రమే అమయం. భగవద్ విషయంలో ఏముండాలి? ఇప్పుడు ఇతర విషయాల పట్ల ప్రేమను పెంచుకోవాలంటే ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. ఇప్పుడు ఒక కొత్త హాబీని మనం ఏర్పరచుకోవాలి అంటే దానికి చాలా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. ఎంతో కొన్ని రోజులు సాధన చేస్తే అప్పుడు ఒక కొత్త హాబీ అనేటటువంటిది మనకు వస్తుంది. కానీ పెరుమాళ్ళ విషయంలో అలా కాదండి. నమేయం. రావణాసుడు నేను ఏమాత్రము భగవంతుడు ఏం చేసినా కూడా రామచంద్రుడి పట్ల నేను ప్రావణ్యం పెంచుకోను. రామచంద్రుడి పాదాల మీద నా శిరస్సును ఖండించినా నా శరీరం రామచంద్రుడి పాదాల వైపు పడదు అనేటటువంటి ప్రతిజ్ఞ చేశాడు రావణాసురుడు. అనేటటువంటి భావన కలిగి ఉన్నవాడు రావణాసురుడు. అలా రావణాసురుడిలాగా అంత క్రూరమైనటువంటి భావనలు లేకుండా ఉంటే అదే చాలు. భగవంతుడిని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. భగవంతుని పొందడానికి ప్రత్యేకంగా సాధనములు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన మీద ద్వేషం లేకుండా ఉంటే అదే చాలు. అదే గొప్ప సాధనంగా పెరుమాళ్ళు పుచ్చుకొని దాన్ని పుచ్చుకొని విశేషమైన కటాక్షాన్ని మనకి కలగచేసి తన పట్ల ఆర్తిని ఆయనే పెంచుతాడు అనేటువంటి చెప్తున్నారు. ఎంగిర ప్రతిజ్ఞై కులయం మాత్రమే అమయం ననమేయం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రామచంద్రుడి యొక్క పాదాలు పట్టుకోను అని భావన
లేకపోతే అదే 10,000, అదే గొప్ప సాధనగా పెరుమాళ్ళు పుచ్చుకొని మనల్ని కటాక్షిస్తారు అంటారు. అంటే అద్వేషము లేకపోతే చాలు, అద్వేషం ఉంటే చాలు. పెరుమాళ్ళ అంటే గిట్టకపోవడం అనేటటువంటిది లేకుండా, పెరుమాళ్ళ పట్ల ఏ భావనలు లేకపోయినా పర్వాలేదు, కానీ గిట్టకపోవటం అనేటటువంటిది ఉండకుండా ఉంటే అదే చాలు అని చెప్తున్నారు. చేతననుடைய ஆபிமுக்கியத்துக்காக సృష్టావతారంగళిలై పణ్ణిపోంద ఈశ్వరనుకు విషయీకార సూచక మాత్రమే అమయం. ఈ పెరుమాళ్ళు అసలు ఈ సృష్టి అవతారాలన్నీ కూడా ఎందుకు చేస్తారండి అని అడిగితే కనుక దానికి సమాధానంగా పెరియవాచార్య వెళ్ళి అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్న చేతననుடைய ఆభిముఖ్యత్తుకాగా, ఒక చేతనుడిలో, ఒక జీవుడిలో పరివర్తన చెంది ఆ చేతనుడు పెరుమాళ్ళ పట్ల తిరగడం కోసం, పెరుమాళ్ళ పట్ల ఒక ఆభిముఖ్యం అంటే సద్భావన పెరుమాళ్ళ పట్ల కలగడం కోసం పెరుమాళ్ళ సృష్టి అంతటినీ కూడా చేస్తారు. సృష్టి చేయటమే కాదు, శాస్త్రాన్ని అనుగ్రహించి శాస్త్ర ప్రకారం నడుచుకుంటే చాలు ఆ ఆభిముఖ్యం కలుగుతుంది అని పెరుమాళ్ళు కటాక్షించిన మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయలేకపోతున్నామని తానే రామచంద్రుడిగా అవతరించి తాను ఆచరించి చూపించి మళ్ళీ కృష్ణ పరమాత్మగా అవతరించి తనకి తెలిసినటువంటి ఆ విషయాన్ని అంతటినీ కూడా గీతామృతంగా మనకి అందించి ఇన్ని అవతారాలు ప్రతిసారి ఈ సృష్టిని ప్రళయాన్ని సృష్టిని చేస్తూ ఇన్నిసార్లు సృష్టి చేయటం దేనికండి? ఈ సృష్టించడం, రక్షించడం, మళ్ళీ లయం చేయడం, ఈ వ్యాపారాలన్నీ ఇన్ని అవతారాలన్నీ కూడా పెరుమాళ్ళు స్వీకరించడం దేనికండి అంటే అదిగో ఆ ఇంత చేసినా ఒక్క చేతనుడిలో ఆ అభిముఖ్యం అనేటటువంటిది కలగకపోదా అనేటటువంటి ఆశతోటి, అనేటటువంటి ఎదురుచూపుతోటి పెరుమాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి ఆ సర్వేశ్వరుడికి విషయీకార సూచక మాత్రమే అమయం. పెరుమాళ్ళ పట్ల సద్భావన కలిగి ఉంటే చాలు, దాన్నే పెరుమాళ్ళు భోగ్యంగా పుచ్చుకొని మనకి విశేషమైనటువంటి కటాక్షాన్ని కలగజేస్తారు. పెరుమాళ్ళు సేవించాలి, పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి అనేటటువంటి భావన మనసులో ఎప్పుడూ ఉంటే అదే చాలు, దాన్నే పుచ్చుకొని పెరుమాళ్ళ కైంకర్యాన్ని, ఆనందాన్ని మనకి కటాక్షిస్తారు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ప్రణామం తన్నై పణ్ణినాலும் అవదన్నే ఫలప్రదం. ఏం చేయాలి? పెరుమాళ్ళ నుంచి కైంకర్యం పొందడానికి మనం ఏం చేయాలి అంటే యజ్ఞాలు చేయాలా, యాగాలు చేయాలా, తపస్సులు చేయాలా, లేకపోతే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో వ్రతాలు హోమాలు ఏమైనా చేయాలా? అవసరం లేదండి. ప్రణామం తన్నై పణ్ణినాలు, ఒక్క దాసోహం సమర్పిస్తే చాలు, అదే పెరుమాళ్ళ యొక్క మనసుని కరిగించి వేస్తుంది. అంజలి అంటే అంజలీతీతి అంజలి. ఒక్కసారి ఎవరైనా జీవుడు చేతనుండు అతని 2 చేతులు జోడించి తన శిరస్సును వెంచి ఎవరికైనా ఒక నమస్కారం చేస్తే, అంజలి ఘటిస్తే, ఆ చేసినటువంటి ఈ ముద్ర, ఇలా ఉంచినటువంటి ఈ ముద్ర ఎదుటి వారి యొక్క మనసుని కరిగించి వేస్తుంది, నీరులా కరిగించి వేస్తుందట. అంజలీతీతి అంజలి. ఇలా ఒక్కసారి ఈ ముద్రను ఉంచితే పెరుమాళ్ళ యొక్క మన మనసు పెరుమాళ్ళ సౌందర్యాన్ని చూసి ఎలా అయితే కరిగిపోతుందో, మనం సమర్పించేటటువంటి ఈ అంజలి పెరుమాళ్ళ యొక్క మనసుని కరిగించి వేసి ఫలప్రదమవుతుంది అని చెప్తున్నారు. ఈశ్వరనుడయ ఇరక్కమిరే, పెరుమాళ్ళ యొక్క ఆదరం, పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ఆ ప్రేమ ఈ విధంగా ఉంటుంది. ఇతర విషయాల పట్ల ప్రేమ ఎలా ఉంటుంది, ఈ రంగు ఎలా ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది, ఫలము ఉంటుందో ఉండదో తెలియదు. కానీ పెరుమాళ్ళ విషయంలో ఆయనని ఆశ్రయించటం అతి సులభం. అద్వేషము, ఆభిముఖ్యము ఉంటే చాలు, దాన్నే పెరుమాళ్ళు పుచ్చుకొని మనకి కటాక్షిస్తారు. ఆ తర్వాత ఆయనని కరిగించేసి ఆయన నుండి ఫలాన్ని పొందాలి అంటే కేవలం అంజలి సమర్పిస్తే చాలు, ప్రణామం సమర్పిస్తే చాలు అని చెప్తున్నారు. ఇవన్ పన్నుగిర వ్యాపారంగళాల్ ఇంగు పలిప్పదు ఒன்று இன்றுக்கே இருக்க அவனுடைய இறக்கத்துக்கு ஏதுவானபடி என்னென்னில்.
ఇతను ఇతర వ్యాపారాలలో ఎంత కష్టపడి ఆదరాన్ని సంపాదించుకుంటున్నాడు, ఆదరాన్ని పెంచుకుంటున్నాడు కదా ఈ జీవుడు. మరి పెరుమాళ్ళ విషయంలో కేవలం అంజలి ఘటిస్తే చాలంటున్నారు, అదే మనకి గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందండి అంటే దృష్టాంతంగా ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. ஒரு தன்னை ஒரு தன் கையோங்க அதில் எதிரியை ஸ்பர்சிப்பது ஒன்றிருக்கே இருக்க உள்ளதனையும் என்னை పరిభవిత్తాన్ என்றிருக்கைக்கு హేతువాగ నింద్రితరే. ఒకతను ఒక డబ్బున్న అతని దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి ఒక దానాన్ని పరిగ్రహించడం కోసం ఒకతని దగ్గరికి వెళ్ళి ఒక దానాన్ని పుచ్చుకోవడం కోసం ఒకతను దానం ఇవ్వండి అని చెయ్యి చాచి అడిగాడట. చెయ్యి చాచి అడిగినప్పుడు అతని దగ్గర ఇచ్చేటటువంటి వాడు ఆ దానం ఇచ్చేటటువంటి స్థితిలో ఆయన లేనప్పుడు ఆ చెయ్యి చాచినటువంటి ఆయన్ని చూసి అతను చెయ్యి చాచితే ఇతను చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడట. అంటే దానం ఇవ్వలేనండి ఇప్పుడు నా దగ్గర లేదు అని చెప్పి తాను చెయ్యి ముందుకి ఉంచి చెయ్యి దానం ఇవ్వకుండా తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడట. అలా తీసుకున్నా కూడా ఆ ఎదురుగుండా ఉండేటటువంటి వ్యక్తి ఇంకా ఆశ తీరక, స్వామి ఏమాత్రం ఉన్నా కూడా దానం ఇచ్చినా నేను సంతోషిస్తాను, ఏ కొంచెమైనా ఏదన్నా ఉంటే ఇవ్వండి అని ఇంకా అడిగేసరికి ఈ దానం ఇచ్చేటటువంటి అతనికి ఏదో పరిభవించినట్టు, ఆయనని పరిహాసం చేసినట్టుగా, ఇంకా కోపాన్ని తెచ్చిపెట్టేటట్టుగానే ఉంటుందట, కోపానికి కారణమయ్యేటట్టుగా ఉంటుందట ఆ దానం ఇచ్చేటటువంటి అతనికి. తన దగ్గర లేనటువంటి వస్తువుని ఎవరో వచ్చి దానం అడుగుతూ ఉంటే ఆ దానం ఇచ్చేటటువంటి అతనికి చిన్నబోయినట్టుగా ఉంటుంది. చిన్నబోయి ఉన్నప్పటికీ కూడా ఆ దానం పుచ్చుకునేటటువంటి వాడు నాకు ఆ పెద్ద దానం అక్కర్లేదండి, ఏ చిన్న దానం ఇచ్చినా కూడా నేను సంతోషిస్తాను అంటే దానం ఇవ్వడం బదులు ఇంకా ఇవ్వనన్నా కూడా వచ్చి ఇతను నన్ను అడుగుతున్నాడే అన్న విషయాన్ని పుచ్చుకొని ఆ దానం ఇచ్చేటటువంటి వాడికి కోపం పెరిగిపోతుంది. కోపం వచ్చేటటువంటిగా పరాభవం వల్ల తన కోపం కూడా వచ్చేటటువంటి స్థితిగా ఉంటుంది ఈ లోకంలో అంటున్నారు. మనం ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి ఆ దేవతలందరినీ కూడా మోక్షాన్ని ఇవ్వండి అంటే వారు పాపం ఇతర దేవతలందరూ కూడా మోక్షాన్ని ఇవ్వలేరు, మేము ఇవ్వలేము అని చెప్తారు. మళ్ళీ ఆ దేవతల దగ్గరికే వెళ్ళి పోనీ మోక్షాన్ని ఇవ్వకపోయారు, నాకు కావాల్సినటువంటి కోరికలు తీర్చండి, నాకు ఒక ఐశ్వర్యం కావాలి, నాకు ఆయుష్ కావాలి, నాకు చక్కటి సంతానం కావాలి అని ఇతర కోరికలన్నీ కూడా ఇతర దేవతల దగ్గర అడిగితే అయ్యో ఎలా ఉంటుంది అంటే ఒక దానం ఇవ్వలేను అని చెప్పినా కూడా వీడు నన్ను వచ్చి దానం అడుగుతున్నాడే అని మన మీద కోపమే కలుగుతుంది. అలా ఇతర దేవతల యొక్క స్వభావం ఉంటుంది. కానీ పెరుమాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే అవ్వో పాది అంజలియం ఎల్లావత్తయ్యం కొడుతు పిన్నయం నజాతు హీయతే ఎన్రు ప్రీతి విశేషమాయిరే ఇరుప్పదు. పెరుమాళ్ళ విషయం ఎలా ఉంటుంది అంటే ఒక్క అంజలి ఘటిస్తే చాలు ఎల్లావత్తయ్యం కొడుతూ చేతనుడి దగ్గర, తన భక్తుడి దగ్గర నుంచి కేవలం అంజలిని మాత్రమే పెరుమాళ్ళు సాధనంగా పుచ్చుకొని తన సర్వస్వాన్నంతటినీ కూడా జీవుడికి మొత్తం ప్రసాదించి పిన్నయం తన సర్వస్వము అంటే తను ఉండేటటువంటి తన రాజ్యాన్ని ఏలుకునేటటువంటి స్థితికి ఆ జీవుణ్ణి పెంచేసి, అంటే సర్వేశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా పెరుమాళ్ళు మనం సుఖంగా ఉండడం కోసం అన్నిటినీ కూడా కటాక్షించి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరమపదం చేరిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ముక్త పురుషుడిని చూసి పెరుమాళ్ళు సంతోషించి ఇక నుండి పరమపదం మీరే ఇక్కడ పరమపదాన్ని ఏలుకోండి అన్నట్టుగా తాను నివసించేటటువంటి తన రాజ్యమైనటువంటి పరమపదం యొక్క ఆ బాధ్యతలన్నిటినీ కూడా వ్యవహారం చేసేటటువంటి ఆ అధికారాన్ని అంతటినీ కూడా ఆ ముక్త పురుషుడికి ఇచ్చేసి కూడా పిన్నయం నా జాతు హీయతే, అయ్యో ఏమీ చేయలేకపోయానే ఇతనికి అని పెరుమాళ్ళు సిగ్గుతోటి తల ఉంచుకుంటారట. అలా ఉంటుంది పెరుమాళ్ళ విషయంలో ఉండేటటువంటి ప్రీతి. నజాతు హీయతే ఎన్రు ప్రీతి విషయమాయిరే ఇరుప్పదు. పెరుమాళ్ళు మనం సమర్పించేటటువంటి అంజలితో కరిగిపోయినటువంటి ఆ పెరుమాళ్ళ యొక్క మనసులో మన పట్ల ఉండేటటువంటి
విషయ ప్రీతి విశేషము ఇంతలా ఉంటుంది. అన్నీ ఇచ్చేసి, సర్వేశ్వరుడు కదా, తన సర్వస్వం అంతా కూడా ఇచ్చేసి, తాను ఉండేటటువంటి రాజ్యాన్ని కూడా, రాజ్యాధికారాన్ని కూడా వచ్చినటువంటి ఆ ముక్తుడికి ఎవరినైతే కటాక్షిస్తున్నాడో సర్వేశ్వరుడు, ఆ కటాక్షింపబడేటటువంటి ఆ జీవుడికి తన రాజ్యాధికారం అంతా కూడా ఇచ్చేసి, అయ్యో ఇదికేమీ చేయలేకపోయానే అనేటట్టుగా ఉంటుంది ప్రీతి విశేషము ఆ జీవుడి మీద పెరుమాళ్ళకి అంటున్నారు. ఏకోపి కృష్ణో సుకృత ప్రణామః. పెరుమాళ్ళ కృష్ణుణ్ణి పట్ల మనం చేసుకోగలిగినటువంటి సుకృతం ఏమిటండి అంటే, ఏకోపి ఒకే ఒక్కటి చాలండి. పెరుమాళ్ళ కృష్ణుడి పట్ల మనం చేయవలసినటువంటి సుకృతము అదేమిటి అంటే ప్రణామః. ఒక అంజలి ఘటిస్తే చాలు కృష్ణుడి యొక్క మనసు కరిగిపోతుంది. ఏకోపి అదొక్కటే చాలు అని ఆ ఏవకారంతో మనకి తెలియజేస్తున్నారు. అలా పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి ఒక్క ప్రణామము సమర్పిస్తే చాలు, తన సర్వస్వము మనకి ధారపోసేటట్టుగా, తన మనసు కరిగిపోయేటట్టుగా ఉంటుంది పెరుమాళ్ళ యొక్క ప్రీతి విశేషణము అంటున్నారు. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదని. ఎప్పుడైతే జీవుడు అంజలి అనేటటువంటి గొప్ప ముద్రని, పరమాముద్ర ఉన్నటువంటి అన్ని ముద్రలలో కల్లా, అన్ని సాధనాములలో కల్లా కూడా అంజలి అనేటటువంటి గొప్ప సాధనాన్ని ఎప్పుడైతే జీవుడు చేస్తాడో, ఆచరిస్తాడో, క్షిప్రం వెంటనే దేవప్రసాదని ఆ పెరుమాళ్ళని మన చేతిలో ఉసిరికాయలా ఉంచేస్తుంది. ఆ వైకుంఠాన్ని మన చేతిలో ఉసిరికాయలా తెచ్చిపెడుతుంది. ఆ అంజలి అనేటటువంటి పరమమైనటువంటి గొప్పదైనటువంటి సాధనము అని చెప్తున్నారు. అలాంటి మనసు ఇప్పుడు ఎవరి విషయంలో అలాంటి మనసు, అలాంటి ఒక స్థిరమైనటువంటి భావనను కలిగి పణివినాల్ మనమదొండ్రి. అలా ఇంత గొప్పగా ఇప్పటి వరకు ఇతర విషయాల్లో ఈడుపడినటువంటి మనసు పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ఆ సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని, వాత్సల్యాన్ని, పెరుమాళ్ళని ఇంత సులభంగా చేరుకోవచ్చు, పెరుమాళ్ళ యొక్క కటాక్షం ఇంత విశేషంగా ఉంటుంది, ఒక అంజలి సమర్పిస్తే పెరుమాళ్ళు కరిగిపోయి మనకి అనేక ఫలములు ఇస్తారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ మనసు ఎవరి పట్ల ఈడుపడి ఉండాలి అంటే రంగనాథుడి పట్ల ఈడుపడి ఉండాలి. అలా ఉండకుండా ఇన్ని అనాది కాలంగా ఆ విషయాన్ని దూరం చేసుకున్నటువంటి మనసు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి మనసు ఎవరి పట్ల ఆదరణ కలిగి ఉండాలి, ఆ అనుకూల్యత అంతా కూడా ఎవరి పట్ల ఉండాలి అంటే పవళవాయ్ అరంగనార్కు ఇవ్వడవు ఆనుకూల్యముడయారై మున్బత్తై వజగు స్వాంతనం పన్ను తిరుపవళత్తై ఉడయవర్కు. ఈ మాత్రం ఆనుకూల్యం కలిగి ఎవరైతే పెరుమాళ్ళని ఆశ్రయించడానికి సిద్ధపడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా సాంత్వనం పండు. ఆహా, నాయన ఇన్ని రోజులకి ఒక చంటి బిడ్డవాడు ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు తప్పిపోయి కొన్ని సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే ఆ వృద్ధుడైనటువంటి ఆ తండ్రి ఎలా అయితే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఎలా అయితే ముద్దు మాటలతోటి, ఎలా అయితే ఎన్నో కబుర్లు చెప్తూ తన విషయాలన్నింటినీ కూడా చక్కగా ఆనందంగా, ప్రేమగా, ఆనంద బాష్పాలతో ఎలా అయితే ఆ పిల్లవాడిని పలకరిస్తాడో తండ్రి, అలా సాంత్వనం పన్ను తిరుపవళత్తై ఉడయవరకు. ఒక్కసారి రంగనాథుడిని మనం సేవిస్తే, శ్రీరంగం వెళ్ళి ఆ నంబెరుమాళ్ళని మనం సేవిస్తే, నాయన ఇన్ని రోజులకి నా దగ్గరికి వచ్చావా, అనాది కాలంగా సంసారంలో పడి నాకు దూరమైపోయి ఈరోజు నాకు ఆనందాన్ని కలగజేయడం కోసం నా దగ్గరికి వచ్చావా అని చిరునవ్వును చిందిస్తూ ఆ నోటితోటి మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి ఆ అధరములు. పవళవాయ్ అరంగనాథు. ఆ ఎర్రటి అధరములు కలిగినటువంటి ఆ రంగనాథుడు తన చిరుమందహాసంతో ఎప్పుడో తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి బిడ్డడిని ఎలా అయితే తండ్రి దగ్గరికి తీసుకొని, ఆ తండ్రి అప్పటి వరకు తన మనసులో కట్టకట్టుకుపోయినటువంటి ఒక రాయిగా మారిపోయినటువంటి ఆ ప్రేమనంతటినీ కూడా ఎలా అయితే తండ్రి వెంటనే అది కరిగి మళ్ళీ ఆ బిడ్డడి మీద ఎలా అయితే తండ్రి తన మాటలతో చూపిస్తాడో, ఇక్కడ నంబెరుమాళ్ళు కూడా తన ఆనంద ప్రవాహాన్ని అంతటినీ కూడా ఆ చిరుమందహాసంతో మనతో స్వాంతనం పన్ను మాటలు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి ఆ తిరుపవళములు అని చెప్తున్నారు. అలాంటి అరంగనార్కు, అరంగంలో చేసి ఉండేటటువంటి స్వామికి అరంగనార్కు
எப்போதோ நம்மை கிట్టవదు என்று నిత్య సన్నిహితరాయ్ ఇరుక్కవరకు. ఎప్పుడూ కూడా మనకి దగ్గర ఎప్పుడు వచ్చి ఈ జీవుడు పాపం ఈ బిడ్డ ఈ కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎలా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లి 2 మాటలు అంది కదా అని ఒక పిల్లవాడికి కోపం వచ్చి ఒకరోజు సాయంత్రం సాపాటికి రమ్మంటే రాకుండా వెళ్ళి పడుకుంటాడు. కానీ పాపం ఆ తల్లికి స్థిమితంగా ఉండదు. ఆ పిల్లవాడు వచ్చి మళ్ళీ సాపాటు చేసేంత వరకు ఆ తల్లికి స్థిమితంగా ఉండదు. ఆ పిల్లవాడమ్మ వెళ్ళి తన గదిలో తలుపు వేసుకొని ఆ పిల్లవాడు పడుకొని కోపం వచ్చింది ఆ పిల్లవాడు పడుకొని ఉంటే ఆ తల్లి పాపం ఆ తలుపు కేసే చూస్తూ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వీడికి సాపాటు పెడదామా, ఆకలి వేస్తుంది కదా, ఎప్పుడు వచ్చి సాపాటు పెట్టమని అడుగుతాడా అని ఆ తల్లి తాను కూడా భుజించకుండా ఎలా అయితే ఆ పిల్లవాడి కోసం ఆ గుమ్మం కేసే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుందో ఎప్పుడో నమ్మై కిట్టవదు, ఏ క్షణంలో ఈ జీవుడు నా దగ్గరికి వస్తాడో అనేటటువంటి అనేటటువంటి ఆశతోటి నిత్య సన్నిహితరా ఇరుక్కిర వరకు. ఎక్కడో పరమపదం నుండి వేచి చూడట్లేదు ఈ జీవుడికి. సృష్టిని చేసిన ఆ పరమపదం నుండి కిందకు దిగి క్షీరాబ్దినాథుడై ఈ సృష్టి అవతారాలన్నీ కూడా చేసి ఆ జీవుడిలో ఒక ఆనుకూల్యము ఒక ఆభిముఖ్యము కలుగుతుందో ఏమో అని అక్కడ క్షీరాబ్ది నుంచి పెరుమాళ్ళు ఎదురు చూడడం లేదు. విభావతారాల్లో రాముడిగా కృష్ణుడిగా వచ్చి తన చేతికి దక్కినటువంటి వారందరినీ కూడా ఉజ్జీవింపచేసినటువంటి రాముడిగా కృష్ణుడిగా ఎదురు చూడట్లేదు. మన మనసులోనో అంతర్యామిగా ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతున్నటువంటి అంతర్యామిగా పెరుమాళ్ళు ఎదురు చూడడం లేదు. మనకి సన్నిహితంగా నిత్యము కూడా మనకి దగ్గరగా ఉండి ఎప్పుడు వీడు నా దగ్గరికి వస్తాడా, అయ్యో ఆ క్షణంలో వీడిని చూసేవారు లేకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సంసారంలో పడిపోతాడేమో ఈ జీవుడు అనేటటువంటి బెంగతోటి ఎలా అయితే తల్లి ఆ బిడ్డ ఎప్పుడొస్తాడో ఆకలితోటి ఎప్పుడో సాపాటు ఉంచమని ఎప్పుడు అడుగుతాడో తెలియక ఆ గది వైపే ఆ తలుపు వైపే చూస్తూ తల్లి ఎలా అయితే చూస్తుందో అలా పెరుమాళ్ళు కూడా మన కోసం ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అనేటటువంటి ఆశతోటి నిత్య సన్నిహితరా ఇరుక్కు. మనకి నిత్యము కూడా సన్నిహితంగా ఇక్కడ ఈరోజు రాత్రి ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున చక్కగా వెళ్ళి శ్రీరంగంలో పెరుమాళ్ళని సేవించుకునేటటువంటి దగ్గరగా పెరుమాళ్ళు వచ్చేసి మనకి సేవ సాగిస్తున్నారు. తుణివినాల్ వాజమాట తుణి అంటే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటం. ఆ విశ్వాసంతో పెరుమాళ్ళని ఒక స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉజ్జీవించలేనటువంటి నా మనసా అనాది ఇంత దగ్గరగా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నప్పటికీ కూడా వెళ్ళి స్థిరంగా ఎలా అయినా సరే ఈసారి గోష్ఠి వారందరూ కూడా కాంచీపురం వెళ్తున్నారు, మనం కూడా ఈసారి వెళ్ళి వారితో అన్వయించి వెళ్ళి అక్కడ దివ్య ప్రబంధం పారాయణ చేయాలి అనే మనసులో ఉన్నప్పటికీ కూడా అది స్థిరంగా ఉండదు. మళ్ళీ ఏదో ఒక పెళ్ళో ఏదో ఒక బారసాలో ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, ఆ కాంచీపుర ప్రయాణాన్ని మనం పక్కకు పెట్టి ఇటువైపు సంసారంలో ఉండేటటువంటి విషయాల కోసం మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా స్థిరమైనటువంటి ఎలా అయినా సరే ఈసారి గోష్ఠిలో అన్వయించి వెళ్ళి కాంచీపురంలో నాలాయర దివ్య ప్రబంధం సేవించవలసినదే అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉజ్జీవించవలసి ఉండగా అలా లేనటువంటి నా మనస ఇంతవరకు ఎప్పటి వరకు పెరుమాళ్ళను సేవించక ముందు వరకు మన ఆళ్వార్ల యొక్క మనస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. అలా పెరుమాళ్ల పట్ల దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి స్థిరమైనటువంటి ఒక భావన కలిగి ఉండి కైంకర్యమే చెయ్యాలి అనేటటువంటి స్థిరమైనటువంటి భావన ఉండి ఉజ్జీవించవలసి ఉండగా అది లేనటువంటి నా మనస అంటున్నారు. వడివజుగుదాన్ పణివయం ఉండాకి తుణివయం ఉండాకి పిన్నై అనుభవత్తిలే మూర్తి విడుమా ఎత్తు. ఎప్పుడైతే ఆ తిరుమేని సౌందర్యాన్ని చూస్తామో ఆ తిరుమేని సౌందర్యమే మన మనసుని కట్టిపడేసి మన మనసులో ఒక ఆదరణ అనేటటువంటిది కలగజేసి అదే ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలగజేసి పిన్నై అనుభవత్తిలే మూర్తి విడుమా ఎత్తు. అది అనుభవ దశ కూడా చేరేటట్టుగా తీసుకుని వెళ్ళి మనని పడేస్తుంది ఆ బడి వశువు పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యం.
అందుకే ముందు ఎలా భక్తి కలుగుతుందండి పెరుమాళ్ళ విషయంలో అంటే 2 విధాలుగా మనకి పెరుమాళ్ళ విషయంలో భక్తి కలుగుతుంది. ఒకటి శ్రవణం, పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలన్నీ శ్రవణం చేస్తూ ఉంటే, పెరుమాళ్ళ యొక్క దివ్య చేష్టితములన్నీ కూడా మనం చక్కగా సేవిస్తూ ఉంటే, పెరుమాళ్ళు మన కోసం మనకి ఇంత ఉపకారం చేయడం కోసమా అంత గొప్పగా ఉండేటటువంటి ఆ సర్వేశ్వరుడు దిగి 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 ఇంత కిందకి వచ్చి మన కోసం ఇంత ప్రాకులాడుతున్నాడు, ఇన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం శ్రవణం వల్ల కలుగుతుంది. ఆ శ్రవణం చేసిన తర్వాత ఒక్కసారి ఆ సద్భావన కలిగిన తర్వాత పెరుమాళ్ళు ఎంత ఉపకారం చేస్తున్నారే మనకి అనేటటువంటి సద్భావన కలిగిన తర్వాత ఒక్కసారి దివ్యదేశం వెళ్ళి అక్కడ వేయించేసి ఉండేటటువంటి పెరుమాళ్ళని కళ్ళారా కనుక మనం చూసినట్లయితే, మనసారా మనం పెరుమాళ్ళని సేవించినట్లయితే ఆ ముద్రని, ఆ తిరుమేని సౌందర్యం మన మనసులోకి ప్రవేశించి ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది. ఎప్పటికీ ఆ పెరుమాళ్ళ పట్ల ప్రీతి పెరిగిపోతూ. అందుకే చూడండి, శ్రీరంగం సేవించినంతటి వరకు అసలు శ్రీరంగం అంటే తెలియదు, మనం వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. వెళ్ళి జీవితం గడిచిపోయినా మనకి మళ్ళీ శరీరం విడిచిపోయినా పర్వాలేదు. అది ఎప్పుడు శ్రీరంగం సేవించినంత వరకు ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి పెరుమాళ్ళని సేవిస్తే, అయ్యో మళ్ళీ ఒక్కసారి వెళ్ళి సేవిస్తే బాగుంటుందండి, మళ్ళీ ఒకసారి వెళ్ళి సేవిస్తే బాగుంటుందండి, మళ్ళీ 60 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఆ లోపల ఎంత వయసులో ఎంత శక్తి, శరీరంలో ఎంత శక్తి ఉంటే అన్నిసార్లు వెళ్ళి సేవిస్తే బాగుంటుందండి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో శక్తి ఉన్నంత కాలం అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా మళ్ళీ 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 శ్రీరంగం వెళ్ళిపోవాలి అని మనసులో ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అంటే, వడి వజగు. అసలు శ్రీరంగం సేవించినంత వరకు ఎప్పుడో వెళ్దాంలేండి, ఇప్పుడు కాకపోతే ఏముంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత వెళ్దాం, 10 సంవత్సరాల తర్వాత వెళ్దాం అని అనుకుంటూ ఉంటాం. ఒక దివ్య శ్రీరంగం అనే కాదు, తిరువేంగడమైనా తిరుకాంచీపురమైన ఏదైనా ఆ దివ్య దేశం సేవించినంత వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి సేవించిన తర్వాత దాంతో సరిపెట్టుకోలేము. సేవించేసాం కదా ఒకసారి పెరుమాళ్ళని అని అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ మళ్ళీ ఆ మనసులో మళ్ళీ సేవించాలి, మళ్ళీ ఇంకొకసారైనా సేవిస్తే బాగుంటుంది, మళ్ళీ ఈ జీవితం శక్తి ఓపిక ఉన్నంత వరకు లోపల ఇంకొక మాటైనా ఆ పెరుమాళ్ళని సేవిస్తే బాగుంటుంది అని మనసులో ఆ భావనలన్నీ ఎందుకు కలుగుతాయి అంటే, వడి వశకుతా, ఆ అందము మనల్ని అలా కట్టిపడేసి మనల్ని వశం చేసుకొని మళ్ళీ అక్కడికి అనుభవించాలి పదా అని మనల్ని నెట్టుతూ ఆ పెరుమాళ్ళ యొక్క ఆ సౌందర్యాన్ని మళ్ళీ అనుభవించేలాగా మనల్ని ఈడ్చుకుని వెళ్తుంది అని చెప్తున్నారు. పవళవాయ్ అరంగరార్కు పణివినాల్ మనముదొండ్రి తునివినాల్ వాజమాట. ఆ రంగనాథుడు ఎర్రని అధరములు కలిగినటువంటి ఆ రంగనాథుడి పట్ల ఒక మనసులో చక్కగా ఆదరణ పెంచుకొని పణివిన అనుకువను కలిగి ఉండేటట్టుగా మనసును చేసుకొని, మనం అది ఒండ్రి మనసు పొందికగా పెట్టుకొని, తునివినాల్ స్థిరమైనటువంటి నిశ్చయంతో పెరుమాళ్ళని ఎలా అయినా సేవించుకొని తీరాలి, పెరుమాళ్ళకి ఎలా అయినా కైంకర్యం చేసి తీరాలి, అలా ఉజ్జీవించాలి అనేటటువంటి స్థిరమైనటువంటి ఆలోచన అంతటికీ కూడా మూల కారణం ఏమిటి అంటే ఆ పెరుమాళ్ళ పట్ల ఆభిముఖ్యము. పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే మనకి మనసులో కలుగుతుందో, పవళవాయ్ అరంగనార్కు, ఆయన దివ్య తిరుమేని సౌందర్యాన్ని ఎవరైనా చెప్తూ ఉంటే విని ఆ తర్వాత మనం చెప్పేటటువంటి మాట వినేటట్టుగా మారి ఆ వైభవం అంతా కూడా వినడం వల్ల మనసులో మన మనసు కూడా మన మాట వింటుంది. మనకి వెళ్ళి ఎప్పుడూ శ్రీరంగం సేవించాలని ఉంటుంది, కానీ అప్పటి వరకు మన మాట వినదు మనసు. కానీ ఎప్పుడైతే రంగనాథుడి యొక్క వైభవాన్ని వింటున్నామో, రంగనాథుడి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నామో, అప్పుడు మన మనసు కూడా మనకి అనుకూలంగా మారి మనం చెప్పేటటువంటి మాట విని మనముదొండ్రి, ఆ మనసు కూడా మనం స్థిరమైనటువంటి ఒక మనసు పొందికగా ఉండి భగవద్ విషయంలో నిత్యము అనుభవించాలి అనేటటువంటి ఒక పొందిక మనసులో కలిగి తునివినాల్, ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఈసారి ఎలా అయినా సరే వెళ్ళి శ్రీరంగం పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటి దృఢమైన నిశ్చయం కలిగి అప్పుడు మనం జీవిస్తాం. దీనంతటికీ కూడా కారణం ఏమిటి అంటే పెరుమాళ్ళ పట్ల కలిగినటువంటి ఆభిముఖ్యమే పెరుమాళ్ళ వైభవాన్ని వినేటట్టుగా చేస్తుంది. పెరుమాళ్ళ వైభవం వింటూ ఉంటే మన మనసు కూడా మనకి అనుకూలంగా మారుతుంది.
అనుకూలంగా ఉన్నటువంటి మనసు స్థిరంగా భగవద్ విషయంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలా స్థిరంగా భగవద్ విషయంలోకి ప్రవేశించినటువంటి ఆ మనసు కైంకర్య రుచి అనేటటువంటి దానిని తెలుసుకుంటుంది. ఒక్కసారి ఆ కైంకర్య రుచి అనేటటువంటిది కలిగితే స్థిరంగా ఆ కైంకర్యాన్నే చెయ్యాలి, నేను పెరుమాళ్ళని నిత్యము సేవించుకోవాలి అనేటటువంటి భావన మనసులో కలుగుతుంది. అలా మనం జీవిస్తాము అనేటటువంటిది మనకి అనుగ్రహిస్తున్నాం. ఈ విషయత్తే అనుభవిక్కైకు వ్యవసాయమే వేండువదు. ఆ విలక్షణమైనటువంటి పెరియ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయాన్ని సేవించుకోవడానికి, ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా అనుభవించడానికి, పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలన్నిటినీ, పెరుమాళ్ళ యొక్క సౌందర్యాతిశయాన్ని అంతటినీ కూడా అనుభవించడానికి కారణం ఏమిటండి అంటే వ్యవసాయమే వేండువదు. ఆ అనుకూల్యమైనటువంటి భావన మనసులో పెరుమాళ్ళని విషయాలు వినాలి అనేటటువంటి భావనే దానికి కారణము అని చెప్తున్నారు. మిగతా విషయాలన్నీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించుకుంటున్నాం.